హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న క్రియేటర్స్ ఫ్రమ్ మిర్యాలగూడ. సో నిన్న వచ్చేసి ట్రేస్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను కదా. సో ఈ పెయింటింగ్ వచ్చేసి నేను లైవ్ క్లాస్ ఉంది అని చెప్పాను కదండి. క్లాస్ 8 వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ ఈ పెయింటింగ్. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ అనేది చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని. లేదు అంటే ఛానల్ విజిట్ చేయండి. మీకు ఇక్కడ లైవ్ ఆప్షన్ దగ్గర మీకు ఈ పెయింటింగ్ అనేది కనిపిస్తుంది. క్లాస్ 8లో చెప్పానండి, లైవ్ క్లాస్లో లైవ్లో చూపించాను ఈ పెయింటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. సో ఇక్కడ మనం వచ్చేసి ఈరోజు ఏం చేస్తున్నాను అంటే, మీకు చెప్పాను కదా ఇక్కడ ఉన్న ప్యారెట్తో థీమ్ తీసుకొని ఒక చిన్న బంచి లాగా హ్యాండ్కి అనేది పెయింట్ చేయబోతున్నాను. సో యాక్చువల్లీ ఇది కూడా నేను లైవ్ చేస్తున్నానండి. ఒక హ్యాండ్ వచ్చేసి వీడియో కింద మీకు చూపిద్దాము, అందరికీ లైవ్ అనేది అప్డేట్ వెళ్ళదు కాబట్టి. సో నేను ఇక్కడ వచ్చేసి మీకు వీడియో ఫార్మేట్లో ఉంటుంది అని చెప్పేసి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. దీంట్లో ఉన్న ప్యారెట్ డిజైన్ అండ్ లోటస్ తీసుకొని హ్యాండ్కి మనము ఒక చిన్న థీమ్ అనేది తీసుకొని వేస్తున్నాం అనమాట. సో దట్ ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ప్యారెట్ వచ్చేసి ట్రేస్ చేసుకున్నాను. ఇంకా లోటస్ వచ్చేసి ఓన్గా అంటే బై హ్యాండ్ అనేది డ్రాయింగ్ చేస్తాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి మంగళగిరి పట్టు మీద బ్లౌజ్ అనమాట, అంటే శారీ మీద బ్లౌజ్ అనమాట, మంగళగిరి పట్టు బ్లౌజ్ ఇది. సో దీనికి వచ్చేసి నేను బ్యాక్ సైడ్ హై నెక్కి నేను పెయింటింగ్ అనేది చేశాను. సో మనకేంటంటే 2 సైడ్స్ బార్డర్ వచ్చినప్పుడు మనము అంటే ఒక బార్డర్ వచ్చేసి చిన్నగా వచ్చింది, ఒక బార్డర్ వచ్చేసి పెద్దగా వచ్చింది. సో అలాంటప్పుడు పెయింటింగ్ చేసుకుంటే ఇబ్బంది అవుతుందని నేను కొంచెం బ్యాక్కి దగ్గరలో అటువైపు, అంటే లైక్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇటు సైడ్ ఒక హ్యాండ్ వేసి ఇంకొక సైడ్ ఇంకొక హ్యాండ్ వేస్తున్నాను. సో స్టిచ్చింగ్ వచ్చేసి నేనే చేస్తాను కాబట్టి అడ్జస్ట్ చేసుకొని వేస్తున్నాను అనమాట. సో మీకు చూపిస్తున్నాను చూడండి, బ్యాక్కి కొంచెం దగ్గరగా వదులుకొని వేస్తున్నాను అనమాట. అంటే బ్యాక్కి సరిపడా ఉంచుకొని మనము బ్యాక్ పార్ట్కి ఇంకా కొంచెం దగ్గరగా ఇలా పెయింటింగ్ అనేది చేస్తున్నాను. షార్ట్ హ్యాండ్ అనమాట పెట్టేది. సో 4.5 ఇంచెస్ అలా ఉంటుంది. సో ఇదంతా సరిపోతుంది అనమాట. లేదు మీకు కొంచెం ఎక్కువ కావాలి అన్న ఉంచుకోవచ్చు. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. ఎప్పుడు మనము వర్క్ బ్లౌజెస్ కాకుండా ఇలాగ డిఫరెంట్గా పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు, హ్యాండ్ పెయింటింగ్. ఇది వచ్చేసి చాలా సింపుల్ వేలో నేను చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడ వచ్చేసి నేను వాడుతున్న బ్రష్ వచ్చేసి 2 నెంబర్ బ్రష్ అనమాట, రౌండ్ బ్రష్ అంటారు దీన్ని. ఓకేనా, ప్యారెట్కి వచ్చేసి ఇక్కడ ఎల్లో కలర్ అనేది వాడుతున్నాను, చూపిస్తున్నాను చూడండి. లైట్ ఎల్లో కలర్ కొంచెమే పడుతుంది, బట్ మనకేంటి అంటే డీటెయిలింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. పెయింట్ వచ్చేసి తక్కువగానే పడుతుంది, బట్ డీటెయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పెయింటింగ్లో. సో మీరు వైట్ బేస్ యూజ్ చేసి వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీన్ కలర్తో షేడ్స్ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ ఎల్లో అనేది వేసి లైట్గా తర్వాత గ్రీన్ కలర్తో షేడింగ్ అనేది చేశాను. ఇంకా అవుట్లైన్ కూడా చేశాను అనమాట. సో మీకు ఫుల్ వీడియో చూస్తే మంచి నాలెడ్జ్ వస్తుంది, చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇక్కడ షేడింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలాగ మనము ఫస్ట్ ఎల్లో కలర్ అనేది వేసుకున్నాం కదా, కొంచెం సేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఇది మనకి లైట్గా షేడ్ అయిపోతుంది. తర్వాత మీకు కావాల్సిన కలర్స్లో షేడింగ్ అనేది చేసుకోవచ్చు. నాకు శారీలో ఉన్న కలర్స్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ షేడింగ్ అనేది చేస్తున్నానండి. సో మీకు నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను, ఫుల్గా బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత శారీ కూడా మీకు చూపిస్తానమాట. సో ఫ్రీ హ్యాండ్తో లోటస్ ఏ విధంగా వేసుకోవాలి అని చెప్పేసి నా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అనేది పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఫ్రేమ్ అనేది మరీ టైట్గా పెట్టకూడదు, ఎందుకు అంటే ఇది వచ్చేసి పట్టు శారీ కదా, సో పిగిలిపోతుంది, పట్టు బ్లౌజ్ కదా. సో ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ అవుట్లైన్ అనేది వేసుకున్న తర్వాత వైట్ని కొంచెం డిప్ చేసుకున్నాను, బ్రష్ ఏమి తడపలేదు, దానికి ఉన్న కలర్ని అలానే ఉంచేసి వైట్లో డిప్ చేసుకున్నాను. మీకు నా వీడియోస్ చూసుంటే అర్థమవుతుంది కదా, మీకు చూడండి. ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ వీడియో చూసే వారికి అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను ఎప్పుడు బ్రష్ని తడపనండి షేడ్స్ చేసేటప్పుడు, డైరెక్ట్గా వైట్లో డిప్ చేసుకోవడమే. ఇలా చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది అండ్ మనకి పెయింట్ కూడా సేవ్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఒక కోట్ వేసాను, ఇంకొకసారి వచ్చేసి కొంచెం డార్క్ చేసేసాను అనమాట. ఓకేనా, మనకి నచ్చిన విధంగా లోటస్ని ఫామ్ చేసుకోవాలి. మనకి ప్యారెట్ వచ్చేసి లోటస్ని చూస్తున్న విధంగా లైక్ ఆర్ అంతే, ప్యారెట్ వచ్చేసి ఆ ఫ్లవర్ని చూస్తున్న విధంగా థీమ్ తీసుకొని వేసాను అనమాట, ఓన్గా వేసాను. ఇంకా మీరు ఏదైనా డిఫరెంట్గా వేయాలి అనుకుంటే ట్రై చేయండి. బట్ ఇక్కడ నేను వేసిన పెయింట్ని, అంటే నేను వేసిన బ్యాక్ నెక్ దగ్గర వేశాను కదా, బ్యాక్ పార్ట్లో ఆ పెయింట్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇదే వేసాను అనమాట. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, వైట్ బేస్ వేసుకోవాలి కదా అని చెప్పేసి. అవునండి, వైట్ బేస్ వేసుకోవచ్చు, బట్ మనకి పెయింట్ సేవ్ అవ్వడం కోసం నేను ఏం చేస్తాను అంటే ముద్ద కింద అయిపోతుంది అనమాట, ఒక బేస్ వేసి దానిపైన ఇంకొకటి వేస్తే. సో నేనేం చేస్తాను అంటే ఎట్ ద సేమ్ టైం వైట్ కొంచెం మద్దుకుంటూ నేను పెయింటింగ్ అనేది చేస్తాను, దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. సో కస్టమైజేషన్స్ చేసేటప్పుడు టైం సేవ్ అవ్వడం కోసం నేను
నేను ఇలా చేస్తానండి. మీరు కావాలి అంటే ఫస్ట్ వైట్ బేస్ వేసుకొనే మీరు పెయింటింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఆరిన తర్వాత ఇలాగ అవుట్లైన్ అనేది వేసుకుంటున్నాను ప్యారెట్కి. యాక్చువల్లీ ప్యారెట్ అంటే గ్రీన్ కలర్లో ఉండాలి కదా అని మీకు డౌట్ ఉండొచ్చు. బట్ నేను వచ్చేసి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం ఇలాగ వేసానమాట. ఇది కూడా ఎందుకు వేసాను అంటే బ్యాక్ పార్ట్లో వచ్చేసి నేను తీసుకున్న థీమ్ వచ్చేసి తన బ్లౌజ్కి అంటే గోదా అమ్మవారి బ్లౌజ్కి గ్రీన్ కలర్ వేసానమాట. గ్రీన్ వేసేసి మళ్ళీ ప్యారెట్ కూడా గ్రీన్ కలర్ వేస్తే బాగోదు అని చెప్పేసి అలా వేశాను. ఇంకొకటి ఇక్కడ కూడా ఎందుకు గ్రీన్ వాడలేదు అంటే ఇక్కడ చూడండి మీరు బంచుకు వచ్చేసి గ్రీన్ కలర్ వేశాను. సేమ్ అదే కలర్ కూడా ప్యారెట్కి వేస్తే అంత లుక్ ఉండదు. సో దట్ నేను అన్ని కలర్స్ వేసిన విధంగా ఉండాలి, లైక్ కొన్ని 3 కలర్స్ కలవాలి అని చెప్పేసి నేను ఈ విధంగా వేసానమాట. ఇక్కడ నేను తీసుకున్న కలర్స్ వచ్చేసి 4 కలర్స్, 5 కలర్స్, గ్రీన్, వైట్, ఎల్లో అండ్ పింక్ కలర్ వాడాను. మోస్ట్లీ ఈ పెయింటింగ్లో వాడిన కలర్స్ వచ్చేసి 5 కలర్స్ వాడాను. ఇంకా 3D అవుట్లైనర్ ఒకటి వాడాను, స్టోన్స్ వాడాను. కుందన్స్ చూసారు కదా, లైవ్ చూసుంటే మీకు కంపల్సరీ ఐడియా ఉంటుందండి. నెక్స్ట్ మీకు ఇలాంటి మంచి పెయింటింగ్స్ కావాలి అంటే డెఫినెట్గా నా ఛానల్ని ఫాలో చేయడానికి ట్రై చేయండి. మీకు మంచి నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కోన్ వచ్చేసి జాగ్రత్తగా వాడాలి. ఇది కొంచెం నా దగ్గర అయిపోయిందనమాట, అంటే లైక్ నిండుకుంది. ఇంకా మొత్తం అంటే పెయింటింగ్స్కి వాడేసాను, అయిపోవచ్చింది. సో కొంచెం టైట్గా వస్తుందన్నమాట. ఫ్రీగా ఉన్నది వాడండి. ఇంకా వచ్చేసి మెయిన్ తాంజూరి స్టైల్లో ఏంటి అంటే బ్లాక్ డీటెయిలింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే బ్లాక్ పెయింట్తోని నేను లోటస్కి కూడా బ్లాక్ అవుట్లైన్ వేద్దాం అనుకున్నాను. బట్ పెయింట్ ఆరకముందు మనం బ్లాక్ అవుట్లైన్స్ అనేది వేయకూడదు, ఓకేనా. ఎందుకు అంటే బ్లాక్ వేయాలి అంటే పూర్తిగా పెయింట్ ఆరిన తర్వాత వేయాలి. మనం వాడిన కలర్లో బ్లాక్ మిక్స్ అయితే ఎలా డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి క్లాస్ లైవ్ 8లో మీకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయండి. పెయింట్ని ఎలాగ మనము ఒకవేళ మిస్ఫైర్ అయితే ఏ విధంగా మనం దానిని బాగా అంటే చెయ్యాలి, లైక్ దాన్ని ఎలా బ్లెండింగ్ చేసుకోవాలి అనేది మొత్తం చూపించాను లైవ్ క్లాస్ 8లో. బికాజ్ ఈ పెయింటింగ్ చేసేటప్పుడు నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో ఆ లైవ్ క్లాస్లో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే చూసిన వారికి అర్థమవుతుంది. సో మీరు చూడని వారు ఎవరైనా ఉంటే లైవ్ క్లాస్ 8కి కంపల్సరీ చూడడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే మిగిలినవి ఏవి నేను చెప్పలేదు. బట్ అందులో ఏంటి అంటే ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు దానిని ఏ విధంగా మనము పెయింటింగ్లో డిస్టర్బ్ జరిగినప్పుడు, లైక్ ఎప్పుడైనా సైడ్స్కి అంటినప్పుడు కానీ అవుట్లైన్స్ మిస్ అయినప్పుడు ఏ విధంగా మనము దానిని మళ్ళీ రీమోడలింగ్ చేసుకోవచ్చు అనేది నేను క్లాస్ 8లో చెప్పానమాట, ఓకేనా. తాంజోర్ పెయింటింగ్ అని ఉంటుంది. సో చూడండి, చెక్ చేయండి, ఓకేనా. కంపల్సరీ చూడడానికి ట్రై చేయండి. మోస్ట్లీ 3 hours ఉంటుంది. బట్ మీరు స్పీడ్ మోడ్ పెట్టుకొని చూడండి, ఓకేనా. ఫైనల్గా వచ్చేసి దీంట్లో ఉన్న థీమ్ని నేను హ్యాండ్కి తీసుకొని ఈ విధంగా చేశానమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి డిజైన్స్ కోసం డైలీ నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.